ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆగస్టు 15 తుఫాన్ నగరు చర్చి దగ్గర యూత్ మీటింగ్ ఉంది. యూత్ మీటింగ్ వినండి అందరూ. ఆ రోజు ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఉపవాస ప్రార్థనతో కలిపే యూత్ మీటింగ్ ఏర్పాటు చేశాం. నా ప్రకారం మధ్యాహ్నం 3 గంటల దాకా మనకి ఉపవాస ప్రార్థన కార్యక్రమం లాగానే జరిగిద్ది. ఖచ్చితంగా అందరూ సిద్ధపడి రండి, ఉపవాసం ఉండి రండి. యవనస్తులు వింటున్నారా? దేవుడు యవనస్తులను దర్శించి వారిని మార్పులోనికి తీసుకొచ్చే రోజు అది. మీ జీవితాల్లో మార్పు కలిగిస్తుంది. దాని కొరకు ప్రార్థన చేయండి. బైబిల్ చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం అండి. లూకా సువార్త 12వ అధ్యాయము 24వ వచనాన్ని చాలు. 12వ అధ్యాయం 24వ వచనాన్ని నేను కూడా చదువుతున్నాను, చూడండి. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు, ఎంతో శ్రేష్ఠులు. నిన్నటి దినాన వర్తమానమును విన్నాం. ఉపోద్ఘాతము అది ఇది ఒకటిలాగానే ఉంటుంది. నిన్నటి దినాన చెప్పబడినటువంటి వాక్యపు టైటిల్ ఏంటంటే, ఓడలోనికి తిరిగి రాకపోవడం కాకి తప్ప. ఓడలోనికి తిరిగి రాకపోవడం కాకి తప్ప. కాకి యొక్క భవిష్యత్ విషయాలు, బాహ్య జీవితం, అవన్నీ కూడా ఆ ఓడలో నుండి బయటికి వెళ్ళిన పరిస్థితులు నిన్నటి దినాన కొన్ని దేవుడు నాకు ప్రేరేపణ కొన్ని విషయాలని చెప్పాను. ఆ వర్తమానం యూట్యూబ్లో ఉంది, వినండి. ఈ రోజున కాకిని పోలినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితాల్లో కాకిని పోలి ఎలా మనము మన జీవితాన్ని సరి చేసుకోవాలి, ఇది మనము ఈ దినాన తెలుసుకోవాల్సింది. నిన్న దినాన భాగ్య జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు యేసు ప్రభు ఎందుకు కాకులను గూర్చి విచారించుడి అని లూకా సువార్త 12వ అధ్యాయము 24వ వచనంలో చెప్పినటువంటి మాట. మీరు కాకులను గూర్చి విచారించుడి, అవి విత్తవు, కోయవు, గరిసెలు లేనందున కొట్లలో కూర్చుకోవు, అయినను దేవుడు వాటిని పోషిస్తూ ఉన్నాడు. మీరు ఎలాంటి పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు, కనుక దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు అని ఎందుకు చెప్పాడు? ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాకి అనగానే మనకు తెలిసినటువంటి కాకి ఒకటే. బైబిల్ ప్రస్తావించిన కాకులు కాకి, లోయ కాకి, చెరువు కాకి, జముడు కాకి, ఏకాకి, 5 రకాల కాకులను గూర్చి చెప్పబడింది బైబిల్. అందులో మనము 5 రకాల కాకుల స్వభావాలు ఏమిటో నిన్నటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు కాకిని పోలినటువంటి జీవితాల్లో ఉన్నటువంటి వారిని దేవుడు ఎలా నడిపిస్తాడో ఇందులో మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది కాకిని ఇష్టపడరు. ఎవరైనా నచ్చుతారా? ఎవరికైనా ఇష్టమైతే కాకి? చిలకలను పెంచుకుంటారు, గోరంకిళ్ళని పెంచుకుంటారు, పావురాలను పెంచుకుంటారు. కానీ నాకు చాలా ఇష్టమైన పక్షి కాకి. ఎందుకు అంటే కాకి చర్యలను విచారించాను. ఈ వాక్యమును పట్టుకొని ఎందుకు ప్రభు కాకులను గూర్చి విచారించండి అన్నాడో దానిని బట్టి నేను కాకి యొక్క ఆ ప్రవర్తన, దాని యొక్క జీవితాన్ని పరిశీలించాను.
కాకి మానవుడికి మేలు చేస్తుంది. కాకి మేలు చేసేటువంటి స్వభావం కలిగింది. మొదట కాకిని చాలామంది శకునానికి వాడుకుంటారు. మనిషి వెళుతుంటే కుడి వైపు నుండి ఎడమకి, ఎడమ వైపు నుండి కుడికి వెళితే వాటిని బట్టి వారు శకునమును చూసుకుంటారు. నువ్వు వెళుతున్నటువంటి పని దానిని గూర్చి కాకి శకునం చెప్పిద్ది. నీ తల మీద అన్నీ పోద్ది, నీ తల మీద నుండి వెళ్ళిద్ది, దాన్ని శకునమును చూస్తారు. నువ్వు ఇంటి ముందు కాకి అరిసినటువంటి స్వరములోని మార్పును బట్టి ఆకలి అరిసిందా, నీ ఇంటికి చుట్టాలు వస్తే చెబుతుందా, నీకు కీడు జరుగుతుందా, దానిని కాకి అరుపులో పరిశీలించారు చాలామంది. అలాగనే మన పితరులు ఎవరైనా చనిపోతే, మన భారతదేశ సంప్రదాయం, పితరులు చనిపోతే వారికి ఇష్టమైన వండి పిండాలుగా పెడితే కాకి రూపంలో వచ్చి తిని వెళతారని మన యొక్క భారతీయ సంప్రదాయంలో ఒక నమ్మకం. కాకి ఎందుకు నచ్చింది నాకు అంటే, అది వేకువనే నిద్రలే వస్తుంది. సోమరితనము లేనిది, బద్ధకమనే మాట దానికి తెలీదు. వేకువనే లేచి దేవుణ్ణి స్తుతిస్తే పక్షులన్నీ, అలాగున మనము కూడా దాన్ని బట్టి నేర్చుకోవాలి. వేకువనే నిద్రలే వస్తుంది. వేకువనే లేచేటువంటి పక్షులను చూసి మానవులుగా మనము కూడా వేకువనే లేవాలనేది నేర్చుకోవాలి. కాకి ఎప్పుడు కూడా కష్టపడే గుణలక్షణము కలిగింది. కాకి కష్టపడే గుణలక్షణము కలిగింది. ఎప్పుడు తన బ్రతుకు తెరువు కొరకు ఆరాటపడుతూ ఉంటుంది. కాకిలో ఐక్యత ఉంది. కాకిలో ఉన్నటువంటి స్వభావాలు ఇవి మంచి స్వభావాలు. కానీ కాకిలో ఉన్నటువంటి చెడు లక్షణాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అవి మనము చూద్దాం. కాకి చాలా అందంగా కనపడుతుంది, కానీ అది ఆకుపచ్చ రంగులో ఎర్రటి ముక్కుతో ఉంటుంది కాకి. అవునా? అదేంది ఎవరు మాట్లాడట్లా? కాకి ఆకుపచ్చ రంగులో ఉంటుందా? ఎర్రటి ఆ ముక్కు కలిగి ఉంటుందా? ఎలా ఉంటుంది? కాకి నల్లగా ఉంటుంది. ఒకవేళ ఎవరన్నా సంబంధాలకు వెళ్ళారే అనుకో, అబ్బో కాకి నలుపండి, ఎట్ట చేసుకుంటామండి ఆ అబ్బాయిని, కాకి నలుపండి అమ్మాయి ఎలా చేసుకుంటామండి అంటారు. అంటే వీళ్ళకి ఎర్రటి దొండపండ్లు అంటే వాళ్ళు దొరుకుతారులే నీకు అంటారు. కాకి నలుపు బైబిల్ ప్రకారముగా చీకటికి గుర్తు, చీకటి పాపమునకు గుర్తు. నలుపు కాకి, ఈ నలుపు పాపమునకు గుర్తు. బైబిల్ గ్రంథంలో కీర్తనాకారుడు 51వ అధ్యాయములో 5వ వచనములో చూడండి. ఆ 51వ అధ్యాయము 5వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, దేవా నేను పాపములో పుట్టినవాడను, నా తల్లి పాపములోనే గర్భము ధరించింది, నేను పాపినయ్యా అని ఒప్పుకున్నాడు. అందరూ ఇప్పుడు బైబిల్ చూడబాకండి, చదివేటప్పుడే చూడండి, చెప్పేటప్పుడు వినండి, అడిగినప్పుడు మాట్లాడండి. వింటున్నారా? వినండి, నా వైపే చూడండి. కీర్తనకారుడు చెప్పిన మాట ప్రకారముగా భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనుష్యుడు పాపియే. దేవా నేను పాపిని అని ఒప్పుకున్నాడు. ఇలా ఒప్పుకోవడానికి చాలామంది అభ్యంతరపడతారు. నేను పాపిని అని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. ఎందుకు అంటే, నాదేం పాపం, నా ఈ చిన్న పాపాలు నాకంటే ఇంకా పాపాలు చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని సమర్థించుకుంటారు చాలామంది. రాజాధికారములో ఉండి రాజసింహాసనం మీద ఉన్నటువంటి ఒక రాజు 40 సంవత్సరాలు దేవుని ప్రజలను పరిపాలించిన ఆయన ధైర్యముగా ఒప్పుకుంటున్నాడు, దేవా నేను పాపిని, నేను పాపిని.
ఇంతవరకు బాగానే ఉంది. ఇంకో మాట అంటున్నాడు ఆయన, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. అంటే వాళ్ళ తల్లి ఇప్పుడు పాపములోనే బిడ్డలను కన్నదంటే ఆమె మంచిదంటారా? అర్థం కాకపోతే చెడ్డదంటారు. నా తల్లి నన్ను పాపములోనే కన్నది అనే మాట అర్థం ఏమిటంటే, పాపము చేసి నన్ను కన్నది అని కాదు. మీకెన్నోసార్లు చెప్పాను నేను ఇదే వివరణ. నా కుమారుడు తాండ్రులో పుట్టారు అన్నాను. నా కుమార్తె హైదరాబాదులో పుట్టింది అంటే ఏంటి అర్థం? ఒక ప్రాంతం, ఆ ఊరిలో అక్కడ పుట్టారు, అక్కడున్నప్పుడు పుట్టారు. ఇప్పుడు కీర్తనకారుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నా తల్లి పాపముతో నన్ను కన్నది. పాపముతో కాదు, పాపములో. అంటే ఏంటి? లోకమంతా పాపమే ఉన్నది, లోకమంతా పాపమే ఉన్నది. ఎలాగూ అంటే మీకు అర్థమయ్యే రీతిలో చెప్తా. ఇంకా ఒక సహోదరి గర్భవతిగా ఉంటే ఆ పిండము గర్భములో పిండము ఎందులో ఎదుగుతారు చెప్పండి? నర్సులు ఉన్నారుగా. గర్భంలోని పిండం ఆ గర్భము నిండా ఉన్నటువంటి నీటిలో పిండం ఎదిగిద్ది. ఆ నీటిని పరిభాషలో ఏమంటారు? ఉమనీరు అంటారు. మెడికల్ భాషలో మరో రకంగా అంటారు. గర్భం నిండా నీరే, ఆ నీటిలో పిండం ఉంటుంది. ఇప్పుడు లోకమంతా పాపం ఉంది, ఆ పాపంలో మనమున్నాం. అంటే పాపముతో కనలేదు ఆమె. లోకములో పాపం ఉంది, ఆడ పుడితే పాపములో పుట్టినట్టే. నీవు ఏ ప్రాంతంలో ఉన్నావో ఆ ప్రాంతంలో నీకు జననమైతే ఆ ప్రాంతపు వారసత్వమే నీకు వస్తుంది. నీ జన్మస్థలం ఎక్కడా అంటే ఎక్కడని చెబుతారు? నేను పుట్టింది ఎక్కడ అని చెప్పుకుంటాం. అమెరికాలో పుట్టామండి, అమెరికాలో పుట్టాను, నేను లండన్లో పుట్టాను, ఇంగ్లాండ్లో పుట్టాను, నేను గుంటూరులో పుట్టాను. గుంటూరులో ఎక్కడ పుట్టావని నన్ను అడిగితే నేను చెప్తాను. నేను పుట్టినటువంటి స్థలం ఒకప్పుడు గుంటూరులో కుగ్లోర్ హాస్పిటల్ అంటే చాలా పేరు. మేము పుట్టే సమయానికి నేను అక్కడ పుట్టాను అని మా తల్లిదండ్రులు చెప్తారు. ఇప్పుడు దావీదు గారు చెబుతున్నటువంటి మాట వివరణ కూడా అదే. లోకములో పాపం ఉంది, పాపములోనే నా తల్లి గర్భం ధరించినప్పుడు లోకములోనే ఉంది. నేను పుట్టినప్పుడు కూడా లోకంలోనే పుట్టాను, పాపములోనే నేను పుట్టాను. నేను పాపినే. ప్రతి మానవుడు పాపి. పాపము కాకి నలుపు పాపమునకు సాదృశ్యముగా ఉన్నది. అంత మాత్రమే కాదు, రోమపత్రిక 7వ అధ్యాయం 17వ వచనంలో పౌలు భక్తుడు అంటున్నాడు. రోమపత్రిక 7వ అధ్యాయం 17వ వచనంలో పౌలు భక్తుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వచ్చి మంచి చేయ చూసిన నాకు చెడు చేయ కనిపించుచున్నదేమి అని ఆయనను అలాగున చెడు చేస్తున్నాను, మంచి చేయాలనుకున్నాను, నేను చెడు జరిగిపోతూ ఉంది. ఇకను అలాగూ చెడు జరుగుట నేను కాదు చేసేది, నా యందు నివసించు పాపమే అన్నాడు. అప్పటికే పౌలు భక్తుడు సంఘాన్ని స్థాపించాడు, అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించాడు. ఈయన కూడా శ్రమలలో, కష్టాల్లో, హింసలో అనుభవిస్తూ దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా, దేవుని దర్శనం పొందినటువంటి వ్యక్తి. అనేక మంది ప్రభు దర్శనం లేకపోయినా ప్రభువును వెంబడించి ఆయన కొరకు హతసాక్షులైనటువంటి వారు ఉన్నారు. కానీ ఈయనను ప్రభువే దర్శించాడు.
ప్రభువే పిలిచాడు, అన్యజనులు ఎద్దకైనా పంపించాడు, సేవా పరిచర్య చేస్తున్నాడు, సంఘాల్ని కట్టాడు, పత్రికలు రాస్తున్నాడు, అనేక మందికి ఆదర్శవంతంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు ఆయన, మంచి చేయ చూసిన నాకు చెడు చేయ కనిపించుచున్నదేమి, అలాగును జరుగుతూ ఉందంటే అది నేను కాదు చేస్తుంది, నా యందు నివసించిన పాపమే అన్నాడు. కొన్ని సందర్భాల్లో మీరు కూడా అలాగనే ఉంటారు కదా. ఈ స్కూల్లో పిల్లలు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి వచ్చినటువంటి ఆన్సర్కి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాసి మరలా నేను అది రాద్దాం అనుకున్నా, ఇది రాశానని ఏళ్ళు కొరుక్కుంటారు. విశ్వాస జీవితంలో నీవు కూడా కొన్ని సందర్భాల్లో నువ్వు మననం చేసుకుంటే, నేను అలా అని ఉండకపోవచ్చు, అలా అనకుండా ఉంటే బాగుండేది, నేను అది చేయకుండా ఉంటే బాగుండు, నేను ఇలా ప్రవర్తించకుండా ఉంటే బాగుండు అనే పశ్చాత్తాపం ఎవరిలోకి వస్తుందో వారిలో మార్పు త్వరగా కనబడిద్దే. దేవునికి స్తోత్రం. మార్పు రావాలి నీ జీవితంలో. పాపిగా బ్రతికావు, ఎల్లకాలం అదే స్థితిలో కాదు. ఒక మార్పు నీలోనికి రావాలి అంటే మననం చేసుకోవాలి నీ జీవితాన్ని. నేను అలా ఉండకపోతే బాగుండేది, నేను అలా మాట్లాడకపోతే బాగుండేది అనేటువంటి పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుందో అప్పుడు నీలో మార్పు మొదలవుతుంది. మార్పులో ఉన్న నీవు దేవునికి ఉపయోగకరంగా ఉంటావు. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు నువ్వు బ్రతకాలనుకుంటున్నావా? దేవుని కొరకు నీవు జీవించాలనుకుంటున్నావా? అలాగైతే దేవుడు నీ ద్వారా గొప్ప కార్యములు చేయడానికి ఆయన సిద్ధమే. దేవునికి స్తోత్రం. ఆయన గొప్ప కార్యములు చేయడానికి సిద్ధమే, కానీ ఆయన హస్తములో వాడబడడానికి నిన్ను నీవే అప్పగించుకోవాలి. ఎలా పడితే అలా వాడుకోడు దేవుడు, ఎలా పడితే అలా వాడుకోడు. ఎప్పుడో మేము చిన్నప్పుడు విన్నాం, భర్త తిన్న కంచం కడగకుండా భార్య తింటే భర్త మీద అంత ప్రేమ ఉన్నట్టంట భార్యకి. అప్పుడు ఎప్పుడో మేము చిన్నప్పుడు విన్నాములే. ఒక్కసారన్నా చూద్దామంటే అలా తిన్న వాళ్ళు ఒక్కళ్ళ కనపడట్లా నాకు. ఉన్నారు ఎవరన్నా? మా టయాల్లో కొంతమందిని చూసాం, అందరికి ఊడి చేసి అంత అన్నం ఉన్నా అంత అన్నం పెడితే ఆయనకి ఆయన ఏం చేస్తాడు, అంతా దీన్ని కొంచెం తిను అని ఇస్తాడు. అన్నం చూశానే తప్ప ఆ తిన్న ప్లేటుని కడగకుండా వీళ్ళు వేసుకొని తిన్నా దాఖలాలు లేవు. ఏం చేస్తారు ఇప్పుడు? అవసరమైతే వాళ్ళ ప్లేటు వాళ్ళకే, వీళ్ళ ప్లేటు వీళ్ళకే పెడతారు. ఎవరి ప్లేటు వాళ్ళకే, ఎవరి జీవితం వాళ్ళదే. ఇప్పుడు మనము భోజనం చేయడానికి ఇంట్లో ఉన్న వారి ఎంగిలే మనం తినం, ప్లేటుని తీసేసి శుభ్రంగా కడిగి ఎంగిలి ప్లేటుని నువ్వు వాడవే. పాపంతో నిండిన నీ జీవితాన్ని ప్రభు ఎలా ఉపయోగించుకుంటాడు? లోక సంబంధమైనటువంటి వ్యాపకములలో ఉండి పాపపు జీవితము కలిగినటువంటి నిన్ను వాడుకోవడానికి దేవుడు ఎలా వాడుకుంటాడు? అందుకని పశ్చాత్తాపం నీలో రావాలి, ఒక మార్పు నీలోనికి రావాలి. అప్పుడు ప్రభువా నన్ను వాడుకో అయ్యా నీ పని కొరకు, నేను కూడా ఒక ఉపయోగకరమైన పాత్రగా ఉంటా. పనికి రాని పాత్ర నాని పారవేయకోమో, పొంగి పోరాలే పాత్రగా చేసి నన్ను నింపుమో. పనికి రాని పాత్ర నాని పారవేయకోమా, పొంగి పోరాలు పాత్రగా చేసి నన్ను నింపుమో. సువార్తలోని పాత్రగా చేసి సత్యముతో నింపుమయ్యా. కుమ్మారి కుమ్మారి జగత్తుత్పత్తికారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్ల
చల్లగా చూడుమయ్యా. నేను ఎప్పుడు ప్రార్థన చేసినా ఓ పాట పాడుకుంటూ ఉంటాను. నాకు చాలా పాటలు ఇష్టం, నేను పాడుకుంటూ ఉంటాను. ఓ పాట ఎక్కువగా పాడుకుంటాను. అదే నా ఫోన్ రింగ్ టోన్ కూడా అదే ఉంటుంది. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివి, సారే పైన మంటినయ్యా, సరి అయిన పాత్ర చేయుమయ్యా. సర్వేశ్వరానే యుక్తుండాను, సర్వదాని సేవింతును. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివి. తెనాలి దగ్గర జంక్షన్ కదా, హనుమానుపాలెంలో వివాహం చేయడానికి వెళ్ళి వస్తున్నాం. ఆ దారిలో కొలగలూరు దగ్గర కొండలు అమ్ముతున్నారు. 2-3 సార్లు అదే స్థలంలోనికి వెళ్తా వాళ్ళతో కొంచెం పరిచయం మెరిగింది. ఆ అమ్మేటువంటి అతనితో ఒక మాట అన్నయ్యా, మీరు కొండలు తయారు చేయటం ఎలాగో చూడాలని ఉందంటే, అతను ఏం చేశాడంటే, రండి భలేవాళ్ళు మీరు రండి చూపిస్తారండి అని తీసుకెళ్ళాడు. ఇంతకుముందు పెద్ద చక్రాన్ని కర్రతో తిప్పి కూర్చొని చేసేవాళ్ళు. ఇప్పుడు కరెంటు మిషన్లు వచ్చినాయి, అది తిరుగుతూ ఉంటుంది, చేస్తారు. అలా చేసే సమయంలో ఒక మట్టి ముద్దను దాని మీద పెట్టి అతను తన ఊహలో ఎలా ఉందో అది వచ్చేస్తుంది. నీళ్ళు తాగేది చేయాలా, టీ కాసుకునేదా, కూర ఉండేదా, చేపలదా, మాంసందా, ఏదో తన మనసులో ఆకారం కనపడుతూ ఉంటుంది. దాన్ని ఇలా చెయ్యి ఇలా తిప్పుతుంటే ఆ ఆకారం వచ్చేస్తుంది. అంతా రెడీ అయిపోయి తీసే సమయానికి అది విడిపోయింది, అది ముక్కలైంది. దాన్ని ఏం చేశాడంటే అతను మరలా పిసికి టగామనేసాడు దాని మీద. నేను దాన్ని చూశాను, ఎన్నో పర్యాయాలు కన్నీరుగా చేర్చా. ప్రభువా, నీవు నన్ను ఒక ఆకారంగా చేయాలనుకుంటే నీ చేతిలో నేను విడిపోతున్నానయ్యా. పలుమార్లు మనం విసిగిస్తే ఆ పని చేసేవాడికి ఎలా ఉంటుంది? ఏం చేశాడు ఇప్పుడు? అంతకుముందు మట్టి ముద్దను మెల్లిగా పెట్టాడు, ఇప్పుడు ఏం చేశాడంటే ఆ ముద్దని ఇసిరేశాడు. ఎన్నిసార్లు నిన్ను బాగు చేయాలి? ఎన్నిసార్లు నిన్ను దేవుని పనికి వాడుకోవాలని చూస్తే నీవు ఆయన పనికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే, ఎన్ని పర్యాయాలు దేవుని పనిలో నీవు విడిపోతే, దేవునికి కోపం వస్తే ఆయన ఏం చేస్తాడు? నిన్ను ఒక్కసారి వేసేస్తాడు సారి మీద. ఇప్పుడు ఆయన మరొక పాత్రగా చేస్తాడు. ఎన్నో పర్యాయాలు ఆ పాట పాడుకుంటూ నా జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నా. సారే పైన మంటినయ్యా, సరి అయిన పాత్ర చేయుమయ్యా. సర్వేశ్వరానే రిక్తుండాను, సర్వదాని సేవింతును. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు. సర్వచిత్తము నీదే. నన్ను టీ కప్పుకు చేస్తావా, నీళ్ళు తాగే గ్లాసుగా చేస్తావా, లేకపోతే వంట చేసుకున్న పాత్రగా చేస్తావా, అదంతా నీ ఇష్టం. నీ చిత్త ప్రకారం నన్ను మలుసని ప్రార్థన చేసుకుంటాను. మన లోకంలో పాపం ఉంది, పాపంలోనే మనము జీవిస్తూ ఉన్నాం. పాపము అంటని వారముగా, పాపము లేని వారముగా మనము దేవుని సన్నిధానంలో ఆయన హస్తంలోకి అప్పగించుకుందాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. విలాప వాక్యములు 4వ అధ్యాయము 6వ వచనం నుండి చదవండి. విలాప వాక్యములు 4వ అధ్యాయము. నా జనుల కుమారి చేసిన దోషము, ఏ పాపం? సొదొమ పాపము కంటే ఘోరమైంది. నా జనుల కుమారి అంటున్నాడు.
ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ప్రవక్త ఇర్మియా గారి ద్వారా. నా జనుల కుమారి, నిన్నటి దినాన్ని మనము విన్నాం, జనభరితమైనటువంటి పట్టణము దేవుని పిల్లలకి పోల్చాడు. జనభరితమైనటువంటి పట్టణము నీవే. ఇప్పుడు అంటున్నాడు మరొక దాంతో పోలుస్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? నా జనుల కుమారి అంటున్నాడు. ఆ జనుల కుమారి అంటే కన్యకతో పోలుస్తున్నాడు. వివాహము కాని వారిని కుమారి అంటారు, శ్రీమతి, కుమారి. అలాగా పెళ్ళి అయితే శ్రీమతి, పెళ్ళి కాకపోతే కుమారి అంటారు. నా జనుల కుమారి, వివాహమునకు సిద్ధమైనటువంటి సంఘమును ఆయన కుమారిగా పోల్చాడు. నా జనుల కుమారి. ఇప్పుడు నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నటువంటి వధువు సంఘమైనటువంటి కుమారి, ఆ సంఘము యొక్క పాపము లేక ఆ వ్యక్తి యొక్క పాపము సొదొమ గొమొర కంటే ఘోరమైంది అన్నాడు. సొదొమ గొమొరలో జరిగిన వృత్తాంతం అంతా మనకు తెలుసు. బాలురు మొదలుకొని వృద్ధుల వరకు ఆ ఇంటిని చుట్టుముట్టారు పాపం చేయడానికి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సంఘముతో దేవుడు వివాహము చేసుకోబోయేటువంటి కన్యకతో పోల్చాడు. ఈ నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే కూడా ఘోరమైంది. చదవండి త్వరగా. సొదొమ ఏమైపోయింది? ఎవరును దాని మీద యుద్ధానికి రాలా, బాంబులే ఇలా, ఎవరును చేయి వేయకుండానే ఆ దేశం క్షణములో పాడైపోయింది. ఎలాంటి వారు, ఎందుకు ఇలాగ అయిపోయారు అని చెప్పడానికి, వారి జనులు అంట హిమము కంటే తెల్లని వారు, పాల కంటే తెల్లని వారు, వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహ కాంతి నీలము వంటిది. ఇవన్నీ వర్ణిస్తే మన ఆత్మీయ జీవితంలో ఉన్న స్థితిని చెబుతున్నారు. చాలామంది వారు పాటలు పాడితే ఆత్మీయంగా పాడగలరు, చాలామంది ప్రార్థన చేస్తే ఆత్మీయంగా ఉజ్జీవంగా ప్రార్థన చేయగలరు, చాలామంది బైబిల్ చదివితే ఉజ్జీవంగా సావుకుని నడిపించే విధానంలో చదవగలరు. ఇన్ని ఆధిక్యతలు కలిగినటువంటి నా జనుల కుమారి అట్టివారు ఎలా అయిపోయారంట? అట్టివారి ఆకారము బొగ్గు కంటే నలిపైపోయింది. ఎంత విచారం అండి, ఎంత విచారం. ఆత్మీయంగా జీవిస్తున్నటువంటి నువ్వు పాట పాడితే ఉజ్జీవంగా ఉండేది, నువ్వు ప్రార్థన చేస్తే ఉజ్జీవంగా ఉండేది, ఆధ్యాత్మికత వెల్లివిరిచేది. నీ జీవితంలో నీవు జీవించిన జీవితం అనేకులకు మాదిరికరముగా ఉండేది. నీ దేహ కాంతి, నీ యొక్క వెలుగు సమస్తమును వర్ణించాడు. ఒకప్పుడు ఆత్మీయంగా జీవించినటువంటి నీవు ఎలాగైపోయావంటే వారి ఆకారము బొగ్గు కంటే నలిపోయాను అంటున్నాడు. బొగ్గు కంటే నలిపోయానంటే మీరు ఇప్పుడు అనుకుంటారు నిజమే, అది ఫలానా వాళ్ళు అంతే నల్లగున్నారు అనుకుంటా ఉంటారు. కాదు, మనిషి ఇప్పుడు ఉన్నటువంటి ఈ రూపురేఖలను బట్టి కాదు చెబుతుంది దేవుడు. పై ఆకారం, చర్మం ఒకవేళ నల్లగా ఉన్నంత మాత్రాన వాళ్ళకి హృదయాలు అలా ఉంటాయి అనుకోవద్దు. ఈ దేహము ఎర్రగా ఉన్నంత మాత్రాన వారి హృదయాలు బాగుంటాయి అనుకోకూడదు. ఎవరైనా సరే దేవుని కొరకు బ్రతికేవారు, నలుపైనా తెలుపైనా, నల్లనోళ్ళైనా తెల్లనోళ్ళైనా, ఎవరైనా సరే దేవుడు లేకుండా జీవిస్తే పాపంలోనే ఉంటారు. దేవుడు కలిగి ఉంటే పాపమును విడిచిపెడతారు. అట్టివారి ఆకారము అంటున్నాడు. పరిశుద్ధతగా జీవిస్తున్న సహోదరి సహోదరుడా, నువ్వు ప్రార్థన చేస్తే పరిశుద్ధత, పాట పాడితే పరిశుద్ధత, దేవుని కొరకు ప్రత్యేకించి బ్రతకాలనుకున్న నీ ఆకారము అంటే నీ జీవితం ఇప్పుడు ఎలా మారిపోయిందంటే బొగ్గు కంటే నల్లగా మారిపోయింది. కాకి జీవితం కదా మంది, కాకి నలుపని కాకిని నీవు తోలేస్తావు, పొద్దున్నే బయలుదేరేసరికి నల్ల కాకి ఎదురైంది అనుకుంటావు, శకునాన్ని చూస్తావు.
నీ ఆత్మీయ జీవితంలో నువ్వేమైపోయావు? ఏమైపోయావు? ఎందుకు ఆత్మీయతను పాడు చేసుకున్నావు? నీ ప్రార్థనా శక్తి ఏమైపోయింది? బైబిల్ చదివే అనుభవం ఏమైపోయింది? పాటలు పాడితే సంఘాన్ని ఉర్రు తొలగించిన ఆత్మీయ స్థితి ఏమైపోయింది? పాడైపోయావా? పడిపోయావా? కీర్తనకారులాగా ఒప్పుకో, నీ జీవితాన్ని బలపరుచుకో. ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మెరుగులోనికి రావాలి, పశ్చాత్తాపడాలి, ప్రభుతో మాట్లాడాలి. ప్రభువా, నన్ను నీ పని కొరకు అయ్యా ఒక పనికి వచ్చే పాత్రగా చేయి. నీ చిత్తం అది ఏ పాత్రగా చేస్తావో. పెద్ద పాస్టర్ గారు ఉండేటప్పుడు ఆయన చెప్తూ ఉండేవాడు, అందరూ టేబుల్ మీద స్టైల్గా వాడుకునే కప్పులుగో లేకపోతే ప్లేట్లుగానో లేకపోతే గ్లాసులుగానో ఉండాలనుకుంటారు, నేను మసిగుడ్డగా ఉండాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు అర్థం కాల. మసిగుడ్డ అంతా మసిమసిగా ఉంటుంది కదా, మసిగుడ్డతో ఉండడం ఏంటి అనుకునేవాడిని. చెప్పేవాడు, ఈ గ్లాసుల్లోకి టేబుల్ దాకా ప్లేట్లో, బంగారు ప్లేటో ఎండి ప్లేట్లో దాకా భోజనం రావాలంటే పొయ్యి మీదే ఇక్కడ దాకా తేవాలి. పొయ్యి మీద ఉన్న దాన్ని పట్టుకోవాలంటే ఏం కావాలి? మసిగుడ్డ కావాలి. మసిగుడ్డ లేకుండా ఇప్పుడంటే అయ్యో పట్టుకునే వచ్చినాయి, బాగా ఉండి అది పట్టుకొని వస్తుంటే లూజుకు పట్టుకుందంట, జారింది, అది చిందింది, గోంగూర మొత్తం ఒళ్ళంతా అయిపోయింది. హాస్పిటల్కి వచ్చారు. ఏమైందంటే కూర మీద పట్టదండి. కూర ఎట్లా పట్టింది అంటే ఆ కట్టర్తో పట్టుకుందంట. ఏమంటారు దాన్ని? పట్టుగారేనా? దాంతో పట్టుకుందంట. అది వీలు కాక జారి పడ్డది, దాంట్లో అంతా ఎగిసింది. మసిగుడ్డతో పట్టుకుంటే ఎప్పుడైనా జారిదా? జారదు, గట్టిగా పట్టుకుంటాం. నేను మసిగుడ్డ కన్నా ఉండాలంటాడు. అంటే ఎంత వేడినైనా తట్టుకుంటుంది, జాగ్రత్తగా తీసుకొస్తుంది. అంటే ఒక పని ముట్టుగా వాడబడాలి, పనిముట్టుగా దేవుని సంఘంలో వాడబడాలి. నువ్వు దేనికి వాడబడుతున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేనికోసం నువ్వు వాడబడుతున్నావు? దేవుని సంఘంలో. ఎందుకు వాడబడట్లేదండి? శనివారం భోజనాలు వేసేటప్పుడు సైగా నేను నీళ్ళే పోస్తా, ఇంకంతే. మరి ఇస్తర్లు ఎవరు తీయాలి? ఇస్తర్లు వేస్తున్నాను కదండి, పనికిరాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తీస్తారు. ఆఫ్టర్ ఆల్ అలాంటి వాళ్ళు ఇస్తర్లు తీస్తారు అని అనుకుంటున్నావే. ఆ నీళ్ళు పోసేది కూడా పనే కదండి అనుకుంటావు. కాదు, అందరికంటే తగ్గించుకొని ఇస్తర్లు తీస్తామే, అది పరిచర్య. దేవుని మందిరంలో నువ్వు దేని కొరకు వాడబడుతున్నావు? ఊడుస్తున్నావా? సాపలేస్తున్నావా? మందిరానికి అడుగుతున్నావా? బాత్రూమ్లు రెడీ చేస్తున్నావా? మరి దూరం నుండి వచ్చేటువంటి వారికి మీకంటే అసలు 1-2 రాకపోయినా అనుకుంటూ లేచిపోతావు ఇంటికి. నా దూరం నుండి వచ్చేవారికి సౌకర్యాలు కనిపిస్తున్నావా? దేవుని మందిరంలో నువ్వు సింగర్గా పనిచేస్తున్నావా? ఆత్మీయంగా ప్రార్థన చేయడానికి, విశ్వాసాన్ని నడిపించడానికి దేని కొరకు నువ్వు వాడబడుతున్నావు? పశ్చాత్తాపడదాం, మార్పు చెందుదాం, మారు మనసు పొందుదాం. దేవుని సన్నిధానంలో ఇప్పుడు దేవునికి మనం విలపించుదాం. పరమగీతంలో 1:6 ఒక మాట ఉంటుంది, షోలమ్మితి. ఏముంటుందో తెలుసా? చూడండి. నేను నల్లని దానను అని నన్ను చిన్న చూపులు చూడవద్దు, నేను ఎండ తగిలిన దానను. వాళ్ళు ఏం చేశారంట? ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేం ప్రాంతంలో ఉన్నటువంటి వారంతా షోలమితిని చూసి చిన్న చూపు చూశారు, ఎగతాళి చేశారు, హేళన చేశారు. ఎన్నన్నారో మనకైతే తెలియదు, ఎంతగా కించపరిచారో. నువ్వు నల్లదానివి, ఖరీదానివి, అది అని ఎన్ని కించపరుచుంటారు. అందుకని ఆమె అంటుంది, యెరూషలేము కుమార్తెలారా, మీరెప్పుడు నా హృదయాన్ని గాయపరుస్తూనే ఉంటారు, ఎప్పుడు హేళన చేస్తూనే ఉంటారు, ఎప్పుడు మీరు ఎదుటి వారిని కించపరిచేవారే. నేను నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడవద్దు, నేను ఎండ తగిలిన దానను. చాలామంది వారు లేని స్థితిలో ఉన్నారు, వారు కృంగిపోయిన స్థితిలో ఉన్నారు. వారిని ధైర్యపరచాలి, వారికి మేలు కొలుపు కలపాలి, ఆత్మీయ సందేశం అందించాలి, వారికి చేయూతనివ్వాలి చేతనైతే.
అలా చేయకుండా వారిని కృంగదీసేటట్లుగా మాట్లాడతారు. అందుకే అంటుంది, నేను ఎండ తగిలిన దానను. ఎండ శ్రమలకి సాదృశ్యం, శ్రమలకి సాదృశ్యం. చాలామంది విశ్వాసులు వారు పేదవాళ్ళుగా బ్రతకవచ్చు, పైకి కనపడే అందం లేకపోవచ్చు, పేదవాళ్ళుగా ఉండవచ్చు, ధన సంపదలు లేకపోవచ్చు, కానీ ఆత్మీయులుగా బ్రతికేవారు ఉన్నారు. ఆధ్యాత్మిక స్థితిలో వారు ఉన్నవారు ఉన్నారు. అందుకే ఏమంటుంది షోలమీతి, నేను ఎండ తగిలిన దానను, నేను ఎండ తగిలిన దానను. శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో నుండి బయటకు వస్తున్నా. నేను ఇప్పుడు నా ఆత్మీయ జీవితము నేను కాపాడుకుంటున్నా. నేను నల్లని దానని చిన్న చూపు చూడొద్దు. నా సహోదరులు నా మీద కోపగించారు. అనేక మంది శ్రమల పాలు చేస్తారు విశ్వాసుల్ని. అయినను నేను పైకి నలుపుగా ఉన్నా, నేను తెల్లని నానను, సౌందర్యవంతురాలను అంటుంది. సౌందర్యం వేరు, అందం వేరు, సౌందర్యం వేరు. అందం అలంకరించుకుంటే వస్తుంది. అందం వినండి, అందం అలంకరించుకుంటే వస్తుంది. అందం అలంకరణతో వచ్చిద్ది, సౌందర్యం పుట్టుకతో వచ్చిద్ది. ఇప్పుడు షోలమీతి అంటుంది, నేను నల్లని నన్ను చిన్న చూపులు చూడొద్దు. నేను పైకి నేను నల్లగా కనపడవచ్చేమో కానీ సౌందర్యవంతురాలను. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, మనలందరూ దుర్మార్గులు, దుష్టులు, పాపులు అలా అనుకోవచ్చు. కానీ మనం ఆత్మీయంగా బ్రతికితే ఎవరికి నచ్చుతాం? మనం ఎవరికి నచ్చుదాం? దేవునికి నచ్చుదాం. దేవునికి ఇష్టలుగా బ్రతకండి, ప్రియులైన పిల్లలుగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము, తరువాత ఏమవుతామో అది దేవునికే తెలుసు అంటున్నాడు యోహాను గారు తన పత్రికలో. ఇప్పుడు దేవుని పిల్లలు, రేపు నేనేమవుతానో తెలుసా? భార్యనవుతా. ఇప్పుడు దేవుని కుమారుని నేను, దేవుని సేవకుని నేను, వధువు సంఘముగా మార్చబడుతున్నా. దేవునికి స్తోత్రం. వధువు సంఘముగా నలుగేయబడుతున్నాం, లోపాలు సరిచేయబడుతున్నాం. కాకి బ్రతుకు ఇప్పుడు మార్పులోనికి రావాలా. కాకి నలుపు పాపమునకు సాదృశ్యం. చాలా ఉన్నాయి, చెప్పాల్సిన సమయం అయిపోయింది. ఒక్కడే చెప్పా, కాకి రంగును గురించే చెప్పా. కాకి అపవిత్రమైన జంతువు అని బైబిల్ చెప్పింది. లేవియాకాండము 11వ అధ్యాయము 13వ వచనంలో తినకూడనివి, మీరు తినకూడనివి అని అపవిత్రమైన పక్షుల జాబితాలో కాకి ఉంది. వాస్తవమే ప్రియ సహోదరి సహోదరులారా, ఒకప్పుడు కాకిలాగా పాపంతో ఉన్న, అపవిత్రమైనటువంటి క్రియలలో పాలివాడిగా ఉన్నా, ఇప్పుడు అపవిత్రమైనటువంటి పక్షిని, అపవిత్రమైనటువంటి పాత్రను దేవుడు పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. ఒకవేళ అలా కాకపోతే యేసుకేలు గ్రంథం 24వ అధ్యాయంలో దేవుడు యేసుకేలు ప్రవక్త ద్వారా చెప్పించాడు. 24వ అధ్యాయంలో అంటున్నాడు, ఎన్నిసార్లు కడిగినను మానక మట్టి కలిగి ఉండు కొండ అన్నాడు. మట్టి కలిగిన కొండ, మానక మట్టి కలిగి ఉండు కొండ, నీకు శ్రమ అంటున్నాడు. ఎన్నిసార్లు గద్దించిన గద్దింపుకు లోబడకపోతే మరి ఏ తిరుగు లేకుండా హఠాత్తుగా పడి నాశనం అవుతారు అంటున్నారు. కనుక మనం ఇప్పుడు అపవిత్రమైనటువంటి స్థితిలో ఉండకూడదు. అపవిత్రమైనటువంటి వారం కాదు. దేవుడు మనల్ని పవిత్రపరిచాడు. ఎలా పవిత్రపరిచాడో కింద మనం చూడగలం. కాకి బుద్ధి అలాంటిదండి. కాకి బుద్ధి ఏమంటారు? దొంగ బుద్ధి అంటారు. దొంగ బుద్ధి అంటారు. మా టయాల్లో ఇప్పుడు మీకు అన్ని పిస్తాలు, బర్గర్లు అంతా మీరు తినేదంతా ఫాస్ట్ ఫుడ్లు. మా కాలంలో ఏంటంటే ఆ కొట్టు దగ్గరికి పోవాలా, చక్రాలు, బిస్కెట్లు ఇలాంటివి తెచ్చుకోవాలి. అవి తెచ్చుకొని మేము చిన్నపిల్లలం తినుకుంటూ వస్తుంటే విపరీతమైన కాకులు ఉండేవి. అసలు అది కొనుక్కొని కొట్టుకా నుంచి ఇటు వస్తూ ఉంటాం, వెంటనే వచ్చి తన్ని అది లాక్కొని పోదే అనుకొని ఏడ్చుకుంటూ పోతాం. తినే ఏదైనా పిల్లల చేతిలో ఉంటే ఉంచో. ఆ రోజుల్లో ఆరబోయటాలు ఎక్కువ, మంచాల మీద పోసి
బియ్యం అట్లుకో, ఇడ్లీలకో, మినపప్పు, గోధుమలో ఏదో ఒక పప్పు కడిగి ఆరబోసుకుంటారు, వాటిని తింటూ ఉంటాయి. అంత మాత్రమే కాదు, అవి ఇంతకుముందు చాలా, అసలు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలిసి ఉంటుంది. లైబాయ్ సబ్బు ఉండేది, లైబాయ్ స్నానం చేసి ఆడబెట్టి వస్తే రెండో వాళ్ళు స్నానం చేయడానికి వెళ్తే ఆ సబ్బు ఉండదు ఆడ. ఏమైందంటే కాకి తీసుకుపోయింది, సబ్బును కాకి తీసుకుపోయింది. అదేమన్నా తింటుందా? తిందో. తినే వస్తువు అనుకుంటుంది, అది ఎర్రగా కనపడదు కాబట్టి ఏ మాంసం మొక్క అనుకొని తీసుకుపోద్ది, ఎవరి చెట్టు మీద ఉంటుంది, అది పొడిసిద్ది, అది తినేది కాదు, వదిలేసిద్ది, వాళ్ళకి దొరికేది. కాకి బుద్ధి ఏంటంట? దొంగ బుద్ధి. కాకిని పోలిన బుద్ధి లేదా మనుషుల్లో? దొంగ బుద్ధి లేదా? కాకి దొంగ బుద్ధి కలిగింది, మనుషులు కూడా దొంగ బుద్ధులు కలిగి ఉంటారు. ఎలాంటి దొంగతనం బుద్ధులు అంటే, బైబిల్ గ్రంథం చెప్పే దొంగతనం వేరుగా ఉంటుంది. మనం అనుకునే ఇళ్లలో దొంగతనాలని ఇవెన్నో ఉంటాయి, కానీ అవన్నీ కాదు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. మానవుడు దేవుని యొద్ద దొంగులునా? అయితే మీరు నా యొద్ద దొంగులుతూనే ఉన్నారు, దొంగతనం చేస్తానే ఉన్నారు. దేవుడు అంటున్నాడు ఇప్పుడు మలాకీ ప్రవక్త ద్వారా, మానవుడు దేవుని యొద్ద దొంగులునా? మనుషులు దేవుని దగ్గరికి పోయి దొంగతనం చేసుకొస్తారా? మీరు దొంగలే అంటున్నాడు. దేని విషయంలో మేము దొంగతనం చేశామయ్యా అని మీరు అడగవచ్చు. దేంట్లోనంట దొంగలైపోయింది ఇప్పుడు? 10వ భాగమును, ప్రతిష్టార్పణలను ఇవ్వకనే మీరు దొంగలుగా ఉన్నారు. దేవుని వద్ద దొంగతనం చేస్తున్నారు, దొంగలుగా ఉన్నారు. దేవుని ఎదుట దొంగతనం. దొంగలుగా ఉండకూడదు, దొంగలుగా ఉండకూడదు. నేను చెబుతున్నానంటే నేను ధైర్యంగా దొంగని కాదు అని నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. నేను ఫస్ట్ నుండి కూడా పనులు చేశాను, వాక్యాలు చెబుతూనే ఉంటాను, పనులకు వెళ్ళాను. ఇక్కడ ఉన్న వారికి కొంతమందికి మాత్రమే తెలుసు, మలేరియా డిపార్ట్మెంట్లో చేశాను నేను. మలేరియా డిపార్ట్మెంట్లో 20,000 తెస్తే పర్మనెంట్ చేస్తామన్నారు. ఈ లైన్లో చివర సాహిబ్ గారు కొడుకు, నేను, ఊళ్ళో మరొక సహోదరుడు, మా ముగ్గురిని డబ్బులు తెచ్చుకోమన్నారు. వాళ్ళిద్దరు తీసుకెళ్లారు, నాకు లేవు, నేను అనుకున్నా. మలేరియా డిపార్ట్మెంట్లో చేశాను, రాడ్ బెండింగ్ వర్క్ చేశాను. తర్వాత ఉప్పులూరు ఏదాస్ గారి సొన్నప్పానికి వెళ్ళాను, పొగాకు కంపెనీలో చేశా, పత్తి మిల్లులో చేశా, ఇన్ని పనులు చేశాను. ఎక్కడ పని చేసినా పెళ్ళి కాకముందు నుండి నేను సంపాదించిన ప్రతి పైసాలో కూడా నేను దేవునికి ఇచ్చేవాడిని. నేను దొంగన కాదు. ఈరోజు కూడా, ఇప్పటికీ కూడా నేను నాకు వచ్చేటువంటి వాటి అన్నిటిలో నుండి సహోదరులకి ఇస్తూనే వస్తున్నా. ప్రతి దానిలో ఈ సందర్భం వచ్చినప్పుడు ఒక ఇద్దరు సహోదరుల గురించి చెప్పాలి ఇక్కడ మీకు అర్థం అవటం కోసం. మహంకాళి షాలేం రాజు, మన దుర్గారావు బ్రదరు, ఇద్దరు ఇక్కడే ఉన్నారు. అప్పుడు వారు చేసే పని మున్సిపల్ ఆఫీస్లో డ్రైనేజ్ వర్క్ చేస్తారు. అప్పుడు చాలా తక్కువ, అంటే అప్పటికి అది ఎక్కువే కానీ తక్కువే. పిల్లల్ని పోషించుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. ప్రతీ నెల వచ్చిన దాంట్లో దశమగం పెడతారు. మరలా వీళ్ళంట సొంతగా పనులు ఒప్పుకుంటారంట. ఆ పనులు ఒప్పుకొని వచ్చి సాయంత్రానికి ఇంట్లోకి కూడా వెళ్ళకుండా కాల్చేరి మొంగడుకొని మా గదిలోకి వచ్చేవాళ్ళు. మేము మోషే గారి ఇంట్లో అద్దెకున్నాం, షారోన్ గారి వాళ్ళ ఇంట్లో. మా దగ్గరకు వచ్చేవాళ్ళు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని మోకరిచ్చేవాళ్ళు. ఏంటయ్యా అంటే ప్రార్థన చేయండి అని ఇద్దరూ కానుక ఇచ్చేవారు. ఆ వచ్చినటువంటి దాంట్లో ఏ రోజు ఆ రోజు సంపాదించిన ఆ వచ్చిన దాంట్లో నుండి ఖచ్చితంగా వారు దశమభాగం తీసేవాళ్ళు. ఈ రోజున షారోన్ గారు కావచ్చు, మోషే గారు కావచ్చు, బాలయ్య కావచ్చు, లేకపోతే దుర్గారావు బ్రదరు, వాళ్ళు ఖచ్చితంగా వారి కానుకలో నుండి, చిన్న బ్రదర్ ఇంకా ఉన్నారు మన వాళ్ళు,
బ్రదర్స్ గురించి చెప్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి వారు తుఫాన్ నగర్లో ఉన్నారు. ఖచ్చితంగా వారు తీసుకొచ్చేటువంటి ఆ కానుకలు భయంకరమైన పరిస్థితులలో దేవుడు మమ్మల్ని పోషించాడు. నేను దానిని గమనించాను కనుక నేను దేవుని దగ్గర దొంగ అనిపించుకోకూడదు. మానవుడు దేవుని వద్ద దొంగలునా అంటే దొంగతనం చేస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా మన సంఘాల్లో ఉన్నవారు ₹1,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు, ₹1,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ పనులకి వెళ్ళి వస్తారు చూసారా ఆడళ్ళు, వాళ్ళు ఇచ్చే దాంతో సమానంగా ఇస్తుంటారు అంతే. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి? ఇంకా నాకు ఈ ఇళ్లల్లో పనిచేసే స్త్రీలే ఎక్కువగా ఇస్తున్నారని అర్థం. పేద విధవరాళ్ళండి ఆ పెన్షన్ తెచ్చుకుంటారు చూసారా, పెన్షన్ మా ఇంటి ఎదురేగా సచివాలయం, పొద్దున్నే వచ్చి డోరు కొడుతుంటారు. నేను లేచి ప్రార్థన చేసుకొని మరలా వీళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు, నేను బైబిల్ చదువుకుంటూ ఉంటా. ఒకవేళ ఎప్పుడైనా నేను మరలా బైబిల్ చదువుకొని అయిపోయి పడుకుంటే 8:30 అట్లాగా వాళ్ళు వచ్చి తలుపు కొడతారు. అయ్యా పాస్టరయ్యా అని. ఏంటి అని తలుపు తీస్తే పట్టుకొని వస్తారు. ప్రార్థన చేయ్యా, విధురాళ్ళు పెన్షన్ వచ్చింది, పో మీరు ఆడుకోపండి. అట్లా అంటారు. వాళ్ళు ఇచ్చే 200, 300, 400 అయినా సరే దేవుడు అద్భుత రీతిగా నన్ను పోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళే అంత నమ్మకంగా ఇచ్చినప్పుడు నేను ఎందుకు ఇవ్వకూడదు? నేను కూడా ఇవ్వాలి. ఈ రోజున నిజం చెప్తున్నాను, దేవుని మందిరంలో ఉండి చెప్తున్నా, నేనిచ్చే దశంభాగానికి నాకు వచ్చేదానికి సంబంధమే లేదు. నాకు కొంచెమే వచ్చింది, 10,000 నేను దశంభాగం ఇస్తున్నా. ప్రతి నెల 10,000 నేను ఇస్తున్నాను. దేవునికి తెలుసు అది. ఒకవేళ సావుకునిగా ఇక్కడ నిలబడి నేను అబద్ధం చెప్పడం కాదు, 10,000 దశంభాగం ఇస్తున్నా. దేవుని అంతగానో దీవించాలి. దాని కొరకు ఎదురు చూస్తున్నా. దేవునికి స్తోత్రం. నేను ఒకటే చెప్తున్నా, ప్రభువా నేను ఇస్తున్న దానికి నువ్వు తక్కువే ఇస్తున్నావు కదయ్యా. ఏమన్నాడు? మీరు ₹1 నేను ఎంత ఇస్తానన్నాడు? ₹1 ఇస్తే ఎంత ఇస్తానన్నాడు? 50. మీరు 1% ఇవ్వండి, నేను 10% మీకు ఇస్తానన్నాడు. మనం ₹1 ఇస్తే ₹10 మనకి ఇస్తానన్నాడు. నేను అది ప్రార్థన చేస్తా, ప్రభువా నేను ₹1 ఇస్తే నువ్వు కూడా ₹10 ఇస్తున్నావుగా. నాకు అడుగుతున్నా, ధైర్యంగా అడుగుతా. నేను ఎందుకు అడగను? ఆయన నా తండ్రి. మీకు ఏది అవసరమో, ఏది ఇష్టమో, ఏది కావాలో అడుగుడి అన్నాడుగా. అంత కష్టంలో ఇస్తున్నాను కదయ్యా నీకు తెలుసుగా ప్రభువా, నేను ఇస్తున్న పరిస్థితులు నీకు తెలుసు కదయ్యా. నా పరిస్థితులు ఎరిగినటువంటి వాడివి. నేను ₹1 ఇస్తే కనీసం ₹1 ఇవా, ₹10 ఇస్తున్నావు అంటే ఆయన అన్నాడు, చెవులు చెప్పాడు, తగిన కాలమందు నిన్ను హెచ్చిస్తాను, ఒదిగి ఉండు అన్నాడు. దేవునికి స్తోత్రం. తగిన కాలమందు హెచ్చిస్తాడు. ఎప్పుడో హెచ్చిస్తాడు ఆయన, నేను అనుకున్నంత ఇస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆ రోజు కొరకు ఎదురు చూస్తున్నా. ఒకవేళ నేను లేకపోయినా ఆయన ఇచ్చేదే ఖచ్చితంగా. మానవుడు దేవుని యొద్ద దొంగలునా దొంగతనం చేస్తానే ఉన్నాడు. ఒకప్పుడు కాకి బుద్ధి కలిగినటువంటి ఆ కాకి స్వభావం, కాకి బుద్ధి కలిగినటువంటి వారమే. కాకి వలె దొంగతనం అపవిత్రమైనటువంటి వారమే. కాకి ఇటు అటు తిరిగేది. ఒక దగ్గర స్థిరంగా ఉంటుందా కాకి స్థిరంగా ఉంటుందా? ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. ఈ ఇంటి మీదకి ఆ ఇంటి మీద, ఆ ఇంటి మీదకి ఈ ఇంటి మీదకి. ఇదివరకు అనేవాళ్ళు ఆ ఇంటి మీద కాకిని ఇంటి మీద వాళ్ళని రండి అంటారు. అంటే కాకి ఆ ఇంటి మీదకి ఈ ఇంటి మీదకి తిరుగుతూ ఉంటుంది. మనం కూడా ఒకప్పుడు అదే స్థితిలో ఉన్నాం. ఇటు ఇటు తిరుగుతూ ఉన్నాం. అంటే ఇటు దేవునిలోనికి, అటు లోకంలోనికి, అటు లోకంలోనికి, ఇటు దేవునిలోనికి మనం తిరిగే వారమే. దేవుడు పిలుస్తున్నాడు ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో. చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 22వ వచనం. మానవుడు స్థిరత్వము లేనివాడు. దేవుడు మానవుని పిలుస్తున్నాడు ఇప్పుడు. ఇప్పుడు అంటున్నాడు, యెరూషలేము కుమారులారా, యెరూషలేము కుమార్తెలారా,
నీవెన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుతావు, విశ్వాసఘాతకురాలా. ఎంతకాలము నీవు ఇటు అటు తిరుగుతావు? లోకంలోని కొంతకాలము, దేవునిలోని కొంతకాలం. ఎందాక నీవు ఎంతకాలము? దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. దేవుడు నిన్ను దర్శించాడు, నీ స్థితిగతులను మార్చాడు. అధ్వానమైనటువంటి స్థితిలో నుండి దేవుడు నిన్ను ఈ రోజున ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకొచ్చాడు. అభాగ్యులుగా జీవించవలసిన మనలను దేవుడు భాగ్యవంతులుగా ఉంచాడు. ఇంకా ఎందుకు నీవు అటు ఇటు తిరుగుతున్నావు? లోకంలోనికి దేవునిలోనికి, లోకంలోనికి దేవునిలోనికి ఉంటావా? అటే ఉండు లోకంలో ఉండే, నిత్య నరకాగ్నికి వెళ్ళు. లేదా ఇటే ఉండు దేవునిలో. దేవుడు మాట్లాడుతున్నాడు. విశ్వాసఘాతకురాలా. సంఘముతో చెబుతున్న మాట ఇది. సంఘములో వధువు కన్యకగా మార్చబడి మనతో చెబుతున్నాడు. ఎన్నాళ్ళు నీవు అటు ఇటు తిరుగుతావు? విశ్వాసఘాతకురాలా. విశ్వాసం లేకుండా జీవిస్తున్నావు, విశ్వాసాన్ని కోల్పోయావు, విశ్వాసంలో బలహీనులు అయ్యావు. ఇప్పుడు అంటున్నాడు, చదవండి. యెహోవా మీ దేశములో నూతన కార్యము జరిగించుచున్నాడు, స్త్రీ పురుషుని ఆవరించను అంటున్నాడు. ఇప్పుడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు అటు ఇటు తిరుగుతున్నావా? లోకంలో కొంత, దేవునిలో కొంత బ్రతుకుతున్నావా? ఇప్పుడు ఒక స్థిరత్వములోనికి రా. స్థిరత్వము లేని జీవితములో నుండి స్థిరత్వములోనికి రా. దేవుడు నూతన కార్యములను నీ కుటుంబంలో చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నూతన కార్యములు చేయబోతున్నాడు. నిన్ను ఒక నూతన సృష్టిగా మార్చబోతున్నాడు. ఎప్పటి వరకు ఆ పాత జీవితం, పాత అలవాట్లు, పాత తలంపులే ఉంటే ఇప్పుడు నూతనముగా మార్చబడడానికి ఇష్టపడు. దేవునికి వ్యతిరేకంగా బ్రతికావు, ఆ లోకంలోనే ఉన్నావు, లోక జీవితంలోనే బ్రతుకుతున్నావు. ఇప్పుడు దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతమైన జీవితంలో ఒక నూతన కార్యము చేయబోతున్నాడు. కావాలా? నూతనముగా మార్చబడడానికి ఇష్టపడతావా? దేవుడు నూతన కార్యము నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతమైన జీవితంలో చేయడానికి నువ్వు అవకాశమునివ్వు. ప్రభువును ఆహ్వానించు. ప్రభువును ఆహ్వానించు. నీ కుటుంబంలోనికి ఆహ్వానించు, నీ వ్యక్తిగతమైన జీవితంలోనికి ఆహ్వానించు. ప్రభువా, నా జీవితంలోనికి రా, నా హృదయంలోనికి రా నాయనా, నా ఇంట్లోనికి రా. నా ఒంట్లోకి రా అనబాకు. ఒంట్లోకి వస్తే మళ్ళీ దేవుడు వచ్చాడని, పూనకం వచ్చిందని ఎగురుతావు. నా హృదయంలోనికి రా, నన్ను ఆవరించు, నన్ను ఆక్రమించు నా జీవితాన్ని. మన జీవితాలు ప్రభు ఆక్రమించాలి. స్త్రీ పురుషుని ఆవరించినట్లుగా అన్నాడు. స్త్రీ అంటే సంఘము. ప్రభు కొరకు బ్రతుకుతూ ప్రభువుని నీ హృదయంలోనికి, నీలోనికి చేర్చుకో అంటున్నాడు. ఈ చోటు తిరగవద్దు. నోవాహు ఓడలోని కాకి అటు ఇటు తిరిగింది, కాలు మోపడానికి స్థలము లేదు. చివరికి ఎక్కడ వాలిందో ఏమైపోయిందో తెలియదు. ఏబు గ్రంథంలో అంటున్నాడు, 1వ అధ్యాయం 7వ వచనంలో, మహాసభ తీర్చి ఉంటే ప్రభువు అడుగుతున్నాడు ఒక వ్యక్తిని చూసి. ఎవరో వచ్చారంటే ఆ సభలోనికి వస్తే అతను అడుగుతున్నాడు, సదానా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే అతను జవాబు చెబుతున్నాడు, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను. ఆ ఇంటికి తిరిగి అందరి సమాచారాలు తెలుసుకుంటున్నానయ్యా అని చెప్పింది. అప్పుడు అన్నాడు దేవుడు, అలాగైతే నా దాసుడైన, నా సేవకుడైన యోబు సంగతి ఎప్పుడైనా ఆలోచన చేశావా అన్నాడు. దేవుడే అడిగాడు. ఇటువంటి తిరుగుతున్నానన్నావుగా, భూమి మీదకి తిరిగావు, నా సేవకుడైన యోబు సంగతి ఎప్పుడైనా ఆలోచించావా అన్నాడు. అతడు అలాంటి వాడో దేవుడే మంచి సాక్ష్యం ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా అటు ఇటు తిరుగుతూ లోకములో దేవునిలో ఉంటే, లోకమును విడిచిపెట్టి దేవునిలోనికి రా. మనల్ని గూర్చి మెచ్చుకునే స్థితిలోనికి వద్దాం. దేవుడే యోబుని గూర్చి మెచ్చుకున్నాడు, గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. అతడు యథార్థవంతుడును, చెడును విసర్జించిన వాడును, న్యాయవంతుడు అని చెప్పాడు. ఇదే స్థితిలోనికి మనము వద్దాం. కాకి హేయమైనది, కాకి చూపు హేయమైంది. కాకి చూపు ఎలా ఉంటుంది? మేము కాకిని చూస్తేనే కదండి చెప్పేది అంటారేమో మీరు.
కాకి చూపు ఎలా ఉంటుందంటే, నేను చూసినాను కాబట్టి చెబుతున్నా, వినండి. కాకి ఎప్పుడూ కూడా ఇట్లా చూడదు, ఇలా చూడదు, ఎదురుగా చూడదు. కాకి ఎలా చూసిందంటే ఎప్పుడూ కూడా అది నిలబడ్డ దగ్గర ఏ కొమ్మ మీద అయినా సరే కాకి వంకర చూపు అనమాట. ఏ చూపు అది? వంకర చూపు. వంకర చూపు, కాకి వంకర చూపు. మనము కూడా వంకర చూపుతో బ్రతికిన వాళ్ళమే, లోకమును పాపమును అలా చూసిన వారమే. సొలొమోను అంటాడు, కనురెప్పలు చిలికిస్తూ కాలితో గీత సైగ చేసేవారు ఉన్నారు అంటాడు. జారశ్రీ చర్యలు ఇలా ఉంటాయి అంటున్నాడు. వారంట కనురెప్పలు చిలికిస్తూ కాలితో సైకిల్ చేస్తారంట. కనురెప్పలు చిలికించడం అంటే ఎలాగా? కనురెప్పలు చిలికించడం చెప్పండి. కనురెప్పలు ఎగరేయటం వేరు. ప్రావీణ్యత కలిగిన వాళ్ళు ఉన్నారు. మాట్లాడేటప్పుడు అంటే కళ్ళతోటే నేను చెప్పాక తల్లారు, నన్ను ఏమనుకోబాకండి అమ్మా, బైబిల్ చదువుతాను. సొలొమోను చెప్తున్నాడు, ఆయన అనుభవంలో నుండి చెప్తున్నాడు. జారశ్రీ ఉండు చోటికి నీ వెళ్ళొద్దు అన్నాడు. మగనాలి విలువ కలిగిన ప్రాణమును వేటాడును అంటున్నాడు. మగనాలి అంటే ఏంటి? ఎవరు చెప్పండి? మగనాలి అంటే అన్నీ నాకే తెలిసినట్టు నేనే చెప్పాల్సి వస్తుంది. మగనాలి అంటే ఒక మగడికి భార్య. ఆలి అంటే భార్య. ఒక మగడి ఆలి అంటే మగనాలి అంటే ఒక మగుడికి భార్య. విలువైన ప్రాణమును వేటాడుతుంది, విలువైనటువంటి వారిని పట్టుకుంటుంది. మగనాలి జారశ్రీ ఉండు చోటికి వెళ్ళొద్దు. అది తన కనులతో 6వ అధ్యాయమా 7వ అధ్యాయమో సామెతల గ్రంథంలో ఉంటుంది, 10వ అధ్యాయం దాకా. తన కనురెప్పలు చిలికిస్తూ కాలితో సైకిల్ చేస్తుందంట. అది చేయకూడదు. కాకి చూపు మంచిది కాదు. మనిషి యొక్క చూపు, నువ్వు దేన్ని ఆకర్షిస్తున్నావు, దేని వైపు చూస్తున్నావు? వేష సాంగత్యము చేయువాడు నేను అబద్ధం చెప్పానా? ఉందా బైబిల్లో? 6:26లో చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. అది కాదు మన వాక్య భాగం. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, కాకి చూపు మంచిది కాదు, కాకి నడక కూడా మంచిది కాదు. కాకి నడవడం ఎప్పుడు అని చూసారా? పెద్దోళ్ళనే చెప్పండి అయ్యా, పిల్లలు చూడలేదు కానీ. ఎగిరి నడిచిద్ది. కాకి నడక కూడా మంచిది కాదు. కాకి నడక మంచిది కాదు. ఎగిరిది ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఎట్లా నడిచిద్ది. కాకి చూపు మంచిది కాదు, కాకి నడక మంచిది కాదు, కాకి బుద్ధి మంచిది కాదు. ఇదే స్వభావాలు బుద్ధులు మనుషులమైన మనలో కూడా ఉన్నాయి. కాకి స్వరము కూడా మంచిది కాదు. కాకి ఇంటి ముందు వచ్చి వాలిందనుక ఆ కాకిని తోలండి కావు మాటంది. ఎవరైనా పిల్లలు అరిస్తే ఏమంటారు? కాకి గోల ఏంట్రా అంటారంటే కాకి స్వరం కూడా నచ్చరు. ప్రతిదీ కూడా కాకిని మనం అసహించుకుంటాం. కాకి కృతజ్ఞత లేనిది. అంతకాలము ఆ జలప్రలయములో ఓడలో మంచి గింజలు పెట్టి పోషిస్తే అది బయటికి వెళ్ళి తనను కూడా మర్చిపోయింది. కృతజ్ఞత లేనిది. మనుషులు కూడా దేవుడు ఎన్ని మేలులు చేసినా కృతజ్ఞత లేని వారుగా ఉంటున్నారు. పెద్ద ఆపద వచ్చిందనుకో, అనారోగ్యం వచ్చిందనుకో, అప్పుడు మాత్రం కన్నీళ్ళు గది ప్రభు నన్ను ముట్టయ్యా, నాకు ఈ రోగం రాకుండా ఉండాల్సిందయ్యా, నాకు ఆ బాధ అయ్యా ఈ బాధ అయ్యా అనుకుంటాం మనం. ఏదైనా కష్టం వచ్చిందనుకో, ఈ అప్పులు బాధ తీరితే బాగుండయ్యా, ఇక నేను చూసావా ఇంకా అసలు మళ్ళీ నేను నీ దగ్గరకు రాకుండా ఉన్నాను అని మొక్కుబడులు చేసుకొని ఒప్పందాలు చేసుకుంటారు. ఈ దాటిందనుకో మట్టాడితే జింక దొరకదంట. మట్టాడితే జింక దొరకదు. ఇప్పుడున్న ఈ వేదన, ఈ కన్నీరు, ఈ బాధ, ఆత్మీయత బాగుపరిచాడా దేవుడు, స్వస్థత పరిచాడా, లేకపోతే బాగా మనల్ని ఒక దరిలోకి వచ్చామా, ఇక మనకి ఇంకేం గుర్తుండవు.
మరలా ఏమైపోతాం? ఆ గుడ్డి నక్క సామెతే, నువ్వు గుడ్డి నక్కగా మంచి నక్కగా జంజు వేసిందని అడుగుతాం అంతే. కాకి స్వభావమే కృతజ్ఞత లేనిది. దైవజనుడు ఒక పాట రాశాడు, కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను, కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కృపావాక్యమునకు సాక్షులామై, కృపావాక్యమునకు సాక్షులామై, కృప వెంబడి కృపను పొందేదం. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. దేవుని స్తోత్రం. ఒకప్పుడు కాకిలాగా నలుపు జీవితం, చూపులు, నడకలు, స్వరములు, ప్రతి విషయములో కూడా కాకిని పోలినటువంటి నన్ను, అపవిత్రమైన పక్షిగా ఉన్నటువంటి నన్ను దేవుడు ఏం చేశాడో తెలుసా? అపవిత్రమైన పక్షి అని పారవేయకుండా పరిశుద్ధపరిచి తన పని కొరకు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో ఈ కాకి దొంగ బుద్ధి కలిగిన కాకిని, ఎవరి దగ్గర పడితే వారి దగ్గర దొంగిలించే కాకిని దేవుడు ఏం చేశాడంటే ఒక పని అప్పగించాడు పరిశుద్ధపరిచి. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనములో ఒక పని అప్పగించాడు ఈ కాకికి. ఇప్పుడు అంటున్నాడు, ప్రవక్త అయినటువంటి ఏలియా గారితో అంటున్నాడు, ఏలియా నీవిచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానికి ఎదురుగా ఉన్నటువంటి కేరీతు వాగు దగ్గర దాగియుండు, ఆ వాగు నీరును త్రాగి అక్కడే ఉండు, అచ్చటికి కాకులకు నేను ఆజ్ఞాపించా, అవి ప్రతి ఉదయము సాయంత్రము నీకు ఆహారమును తీసుకొస్తాయి. దొంగిలించే కాకి, అపవిత్రమైన కాకిని దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు పవిత్రపరిచి తన పని కొరకు వాడుకొని సావుకులను, యాజకులను, ఒక ప్రవక్తను పోషించే బాధ్యత ఆ కాకికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం. ఆ కాకి వంటి స్వభావం కలిగిన వాడిని దేవుడు నన్ను కూడా ఏం చేశాడు? ఇప్పుడు ఆహారమును అందించే కాకిగా పెట్టాడు, పోషించే కాకిగా. ఎవరిని పోషిస్తున్నావు అంటే ఆత్మీయ ఆహారమును విశ్వాసులకు, దేవుని పిల్లలకి పెట్టి పోషించేవా కాకిగా దేవుడు నన్ను పరిశుద్ధపరిచాడు. నీవు కూడా దేవుని పనికి వాడబడాలని నీకు ఇష్టం ఉంటే నీవు కూడా దేవుని పనిలో, ఒకప్పుడు నేను కాకినేనయ్యి, అదే స్వభావం, అదే నడక, అదే ఆ ప్రవర్తన కలిగిన వాడిని నన్ను దేవుడు పవిత్రపరిస్తాను పని వరకు వాడుకుంటే నేను సిద్ధమే అనుకుంటే నీవు కూడా దేవుని హస్తములోనికి రావాలి. కాకులలో ఐక్యత ఉంటుంది తెలుసా? చివరిగా చెప్తున్నా, కాకులలో ఐక్యత ఉంటుంది. కాకులలో ఐక్యత ఉంది. ఎలా ఉంటుందో మీకు ఉదాహరణ చెప్తా. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్ మూసేయండి, ఇంకా చదివేది ఏమి లేదు. కాకుల్లో ఐక్యత ఉంటుంది. ఎట్లాగంటే నువ్వు ఒక ఎస్తర్లో అంత అన్నం పెట్టేసి, అంత అన్నం పెట్టి అంత దూరంలో అక్కడ పెట్టేసిరా, మరో ఎస్తర్లో కొంచెం అన్నం పెట్టి అంత దూరంలో పెట్టిరా. కుక్కను బిలు, ఈ ఇస్తర్ దగ్గరికి ఒక కుక్కను బిలు. ఆ ఇస్తర్ దగ్గరికి కాకులు వచ్చినాయి. ఈ ఇస్తర్ దగ్గర కుక్క వచ్చింది, అది తింటున్నది చూసి మరో కుక్క వచ్చింది. బ్రో రా తిందాం, రా కలిసి తిందాం రా బ్రో అంటదా? ఈ కుక్క అవతల ఇంకో కుక్క, ఆ రెండు మళ్ళీ ఇక్కడే ఉంటాయి, ఎప్పుడు ఇక్కడే ఉంటాయి, ఎప్పుడు ఇక్కడే ఉండేయే. ఇంకో కుక్క వచ్చింది, రా బ్రో తిందాం, ఈరోజు సండే బోటి కూర చేయించాడు మూషా గారు, దా బ్రో తిందాం రా అని ఆ మాంగాలి కుక్క పిలిచిద్దా? తెల్ల కుక్క ఉంది భాగ్యం గారి ఇంటికాడ. ఇంకొకని పిలిచిద్దా? రోజు అదే లైన్లో తిరిగే కుక్కే మళ్ళీ అది ఇంకొకటి. ఇక్కడ రా బ్రో అంటాం కాదు, బౌ బౌ అంటది. రాబాకు నువ్వు అంటది.
రామాకేడకే నాకేసింది అంటది. అది ఊరుకుంటుందా? అదేమంటది? రోజు నేను కూడా ఎడ ఉండేవాదాన్ని, కాకపోతే నువ్వు గేటు అవతల ఉంటా, నేను గేటు బయట ఉంటా, నేను కూడా తింటానని వచ్చింది. రెండు కలబడి ఏమేం చేస్తే ఆ ఇస్తరులో అన్నం అది పడేస్తుంది. ఈ కుక్క తిందో ఇంకొకని తిన్నీదో చింపేస్తాయి. అటుగాలికి పడి ఇటుగాలబడి అందులో మొత్తం వెళ్ళిపోద్ది. అందుకే ఆ సామెత పుట్టింది. ఏమని? కుక్క చింపినా ఇస్తారని సామెత అందుకు పుట్టింది. ఇక్కడ ఒక కాకి చూసింది. ఇక్కడ ఇస్తరులో అన్నం పెట్టడం, ఆ చెట్టు మీద నుంచో గోడ మీద నుంచో కాకి చూసి, కాకి ఒక్కతే వచ్చి ఎప్పుడు తిందో, ఒక కాకి ఎప్పుడు తిందో ఆ నిలబడి కేకలు పెట్టింది. కావు 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 అని 4-5 కాకులని పోగు చేసి, ఇక్కడ ఆహారం ఉందా రండి తిందాం, ఇక్కడ ఆహారం ఉందా రండి తిందామని అన్నీ వచ్చి నాకు ఒక్కసారి వాళ్తాయి. కాకికి ఐక్యత ఉంది. కాకిని పోలేనటువంటి ప్రజలు మనం ఇప్పుడు మార్చబడ్డాం. దేవుడు పరిశుద్ధపరిచాడు, మనకు ఒక బాధ్యత అప్పగించాడు. మనమందరం కాకిలో ఉన్న ఐక్యతను మనము కలిగి ఉందాం. దేవునికి స్తోత్రం. నేను ఒక పాట పాడతానన్నాను కదా, కాకిని గుర్చి పాడతా. ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం గుర్తు చేసుకొని మరలా రాసుకొచ్చా. కాకి కూడా కడుపులో ఆకలైతే అరుస్తుంది, కాకి కూడా కడుపులో ఆకలైతే అరుస్తుంది, బ్రతుకు తెరువు కోసమే బాటలెన్నో వెతుకుతుంది. కాకి కూడా కడుపులో ఆకలైతే అరుస్తుంది, బ్రతుకు తెరువు కోసమే బాటలెన్నో వెతుకుతుంది. కాకి కొన్న గమనము కూడా ఓ మనుషుడా నీకు లేకపోయేనేమిరా. మీద కొమ్మ మీద వాలిద్ది, కావని లేచిద్ది అంటనే. ఎందుకు అంటే ఆ కొమ్మ నిండా ముళ్ళులు ఉంటే దాని కాలికి గుచ్చుకుంటాయి. కానీ ముళ్ళు గుచ్చుకుందని కాకి ఇక వెళ్ళిపోదు. ఏం చేస్తుందో తెలుసా? అటెగిరి కాయ చుట్టూ తిరిగి దీన్ని ఎలాగన్నా దింపుకోవాలని కొమ్మ మీద వాలకుండానే ఆ కాయని దింపుకుంటుంది. ముళ్ళున్న చెట్టుకైనా పళ్ళుంటే కాకిడువదు, కష్టమెంత ఎదురైనా కాయ తినక కదలిపోదు. కాళ్ళు చేతులుండిన కూడా ఓ మనుషుడా గోళ్ళు గిల్లుకుందువేమిరా. తమ జాతిని చంపినోన్ని తన్ని తరుముతుంది కాకి, మోకనంత పోగు చేసి కేకలేస్తుంది కాకి. ఇంటి పక్కనోడు చచ్చినా ఓ మనుషుడా కళ్ళతోనే చూడవేమిరా. ఆ కాకి ఏదైనా చచ్చిపోతే, కరెంటు తెగ దగ్గర ఏదో చచ్చిపోతే 100 కాకులు వస్తాయి అక్కడికి. మనుషులు మాత్రం ఇంటి పక్కన చచ్చిపోయారని ఎవరన్నా, వాడు బతుకున్నప్పుడు ఎంత చేశాడో నాకు తెలుసు, అది నన్నదో నాకు తెలుసు అని కనీసం చూస్తానికి కూడా బాగుం మనం. తన జాతిని చంపినోన్ని తన్ని తరుముతుంది కాకి, మోకనంత పోగు చేసి కేకలేస్తుంది కాకి. ఇంటి పక్కనోడు చచ్చినా ఓ మనుషుడా కళ్ళతోనే చూడవేమిరా. ఒక్క కాకి సస్తేను 100 కాకులొస్తాయి, సావులో బ్రతుకులో ఐక్యతగా ఉంటాయి. ఒక్క కాకి సస్తేను 100 కాకులొస్తాయి, సావులో బ్రతుకులో సత్యం ఉంటాయి. మందిగా బతకలేకనే ఓ మనుషుడా ఉంది నీ వీతిగా. తన బతుకు కోసమే తపన చందబోదు కాకి, తన బ్రతుకు కోసమే తపన చందబోదు కాకి. మందికెంత పెట్టాలని ముందు లేస్తుంది కాకి. కాకి నుండి నేర్చుకో తగినా మనుషుడా కథలెన్నో ఉన్నవిరా. బద్ధకమను మాటకే బద్ధ చేత్రువు కాకి,
లోకానికి ముందు లేచి కేకలేస్తుంది కాకి. బద్ధకానికే బద్ధ శత్రువు కాకి. బద్ధకమును మాటకి బద్ధ శత్రువు కాకి. లోకానికి ముందు లేచి కేకలేస్తుంది కాకి. పొద్దు బారడెక్కిన గాని ఓ యువకుడా నిద్రైనా లేవవేమిరా. ఎంత పొద్దు బారడెక్కినా ఆడపిల్లలంతా మగపిల్లలంతే. ఎన్ని గంటలకు లెగుస్తారు? నైటు వాళ్ళు పడుకునేది ఎప్పటికి? ఏయ్ ఆపండి ఫోన్లు అంటే సరే అని దుప్పటి ముసుగేసుకొని దుప్పట్లో చూస్తుంటారు. దుప్పటి ముసుగేసుకొని దుప్పట్లోనే ఫోన్ చూసేది. 2, 3 అయిద్ది, తెల్లవారు 4, 5 అప్పుడు నిద్రపోతారు. పొద్దున్నే వచ్చారే లే అంటే లెగుస్తారా? చూసి టైం చూసి మళ్ళీ పడుకుంటారు. వీళ్ళేందో ఆఫీస్కి వెళ్ళేటట్టుగా. ఇంకా కొంతమంది అయితే అలారం పెట్టుకుంటారు. అలారం మోగుతూనే ఉంటుంది, అలారం మోగుతూనే ఉంటుంది. లేకపోరు అది ఒకసారి మోగిద్ది, 2 సార్లు మోగిద్ది, 3వసారి వీళ్ళు లేచి మళ్ళీ తల కూడా బయట పెట్టరు, చెయ్యి బయట పెట్టి దాన్ని నెట్ట నొక్కి ఆపేసి మళ్ళీ పడుకుంటారు. ఆడపిల్లలు కూడా అంతే. లేవండి అంట, మమ్మీ వాళ్ళ స్కూల్ లేదు పనుకనే. ఇల్లుకిల్లు ఉడవాలన్నీ చేయాలా. అంత అయిపోయినాక అట్లు వేస్తా పెను మీద సుయ్యమంటుంటే అప్పుడు లేచి గబగబొచ్చి నాకు కూడా. ఇది బద్ధకం ఆడపిల్లల మగపిల్లలకి. బద్ధకం ఆటకి బద్ధ శత్రువు కాకి. లోకానికి ముందే లేచి కాకలేస్తుంది. పొద్దు బారడెక్కినా కానీ కనీసం నిద్రైనా లేవవేందిరా అని 40 సంవత్సరాల క్రితం అనే పాట ఇప్పుడు గుర్తొచ్చింది. కాకి కూడా కడుపులో ఆకలైతే అరుస్తుంది, బ్రతుకు తెరువు కోసమే బాటలెన్నో వెతుకుతుంది. కాకికున్న గమనము కూడా ఓ మనుషుడా నీకు లేకపోయనేమిరా. ఇదేనా మనం కాకిని గురించి నేర్చుకున్నాం. ఐక్యతగా ఉంటుంది. కాకిలో ఉన్న మంచి స్వభావం ఏంటి? ఇతరులకి మేలు చేస్తుంది. మనం లేవడానికి కేకలు పెట్టి లేపిద్ది. కాకిలో ఉన్నటువంటి స్వభావము ఏం చేస్తుంది? మంచి స్వభావం. అది 10 మంది కాకులకి పోషించడానికి చూస్తుంది. ఐక్యతగా ఉంటాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ కాకి నడక, కాకి చూపు, కాకి స్వభావం, చెడు స్వభావాలు మనలో కూడా ఒకప్పుడు ఉన్నాయి. వాటిని విడిచిపెట్టి ఇప్పుడు దేవునిలోకి వచ్చాం. ఇప్పుడు మరలా మనం కాకిని పోలి నడవకూడదు. ఇప్పుడు ఎలా ఉండాలంటే పావురం వలె పరిశుద్ధులుగా ఉండాలి. చాలా కథలు ఉన్నాయి వాటికి. కాకి రంగేసుకొని సున్నం పూసుకొని బూడిదలో మునిగొచ్చి పావురాల్లో చేరి పావురాళ్ళ యజమాని తరిమితే వెళ్ళిపోయింది. అలా ఉండకూడదు మన స్వభావం. మనం ఎప్పుడూ కూడా పరిశుద్ధులుగా మార్చబడిన కాకులుగా బాధ్యత కలిగిన దేవుడు మనకు పని అప్పగించాడు. ఆ దొంగ కాకులకే, దొంగ బుద్ధి కలిగిన కాకులకే దేవుడు ఏం చేశాడు? ప్రవక్తను పోషించే పనిని అప్పగించాడు. మనం అలా ఉండాలి. దేవునికి ఇష్టముగా ప్రియులైన పిల్లలుగా ఉందుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. నా సమస్త మీతోను నీ నా సమస్తము నా సమస్తము నా సురక్షక నీకీతునా సమస్తము నా సురక్షక నీకీతు నా సమస్త. పరలోక ప్రార్థన చెప్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక.
నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించము. మమ్మను శోధంలోనికి తేక దుష్టుడి నుండి తప్పించము. ఏలయనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే అయినావు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా, తండ్రి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకందరకు సదా తోడైండును గాక. ఆమేన్. 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 అందరికి వందనాలు. సెలవు తీసుకోండి.